వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు వాటర్ మెలన్తో ఒక ఫ్లవర్ షేప్లో తయారు చేసుకున్నాం. అంటే పల్చటి మనం లేయర్స్లా పీల్ చేసేసుకొని ఆ పీలింగ్తో కూడా మనం అంటే అది మనం జనరల్గా పండు తినేటప్పుడు ఎక్కువగా యూజ్లో కాదు, మనం తీసి పడేసే ఏదైతే ఉంటుందో పీస్ దాంట్లోంచి కూడా మనం ఇలా డిజైన్లు తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ మధ్యలో ఉన్న ఈ ఫ్రూట్ మనకి ఎక్కువగా అవసరం లేదు. ఓకే, సో జనరల్గా ఈ పార్ట్ మనం పారవేస్తూ ఉంటాం కదా, దీంతోనే మనం కార్వింగ్ చేసుకోవచ్చు. రైట్, సో ఇలా ఫ్లాట్గా ఉన్న కొద్దిగా పిల్లర్ ఉంటే దీనికి బాగుంటుంది, ఎందుకంటే వీటిని మనం స్లైసెస్ లాగా ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా రావాలన్నమాట మనకు. సో మనకి ఎన్ని స్లైస్లు కావస్తే అన్ని స్లైస్లు మనం నీట్గా ఇలాంటి పీలర్తో ఓపెన్ చేసుకోవాలి. సో లైట్ పింకిష్ కలర్ ఉంటుంది, దీంట్లో వైట్ కలర్ ఉంటుంది. బార్డర్ ఏదైతే దాని స్కిన్ ఉందో అది కొంచెం మనకి డార్క్ కలర్లో వస్తుంది. సో చూడడానికి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెంబర్ ఆఫ్ పీసెస్ మనకి ఎన్ని కావాలో చూసుకొని సో దీన్ని మనం టూత్ పిక్తో ఫిక్స్ చేయాలి. సో దీనికి బేస్ కూడా వచ్చేసి నేను వాటర్ మెలన్ ఏదైతే స్కిన్ ఉంటుంది కదా, కార్నర్లో మనం కట్ చేసి తీసేస్తాం, ఆ బేస్ వాడుతున్నాను. ఇక్కడ మధ్యలో వస్తుందన్నమాట, దీన్ని ఇక్కడే పెట్టేసుకొని ఒక్కొక్కటిగా ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, చాలా ఈజీ చేసుకోవడం, జస్ట్ ఆ టైప్ ఆఫ్ పీలర్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే పల్చగా ఒకే థిక్నెస్లో ఈవెన్గా మనకి స్లైసెస్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, సో తర్వాత ఒక్కొక్క దాన్ని ఇలా రిటర్న్ ఫోల్డ్ చేసుకోవాలి. సో అక్కడ మీకు ఒక ఫ్లవర్ షేప్ అనేది క్రియేట్ అవుతుంది.
సో కార్వింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న ఐడియాసే ఉంటాయి, వాటిని కరెక్ట్గా ఫాలో అవుతూ చేసుకుంటూ వెళ్తే సింపుల్ ఐడియాస్తోనే ఎక్కువగా కష్టపడకుండా ఇలా డిజైన్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్లవర్ రెడీ. సో దీన్ని మనం జస్ట్ రిబ్బన్లా ఫ్లవర్లా చూపించడానికి ఈ కార్నర్ ఆ కార్నర్ కొంచెం ఇలా వి షేప్లో కట్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా వస్తుంది. నెక్స్ట్ దీంట్లోంచి కొంచెం ఫ్రూట్ అనేది తీసుకొని మనం ఆ పైన టూత్ పిక్ కనిపిస్తుంది కదా, దాన్ని కవర్ చేసుకోవాలి. ఓకే, దీంట్లోంచి స్లాంట్గా ఓకే, దీన్ని కూడా ఇక్కడ ఇలా స్లాంట్గా కట్ చేసి ఇలా టర్న్ చేస్తే మనకి హార్ట్ షేప్లో వస్తుంది. రైట్, సో ఈ ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం 4 కార్నర్స్లో ఓకే, సో ఇలా ప్లేట్ గార్నిష్లో మనం పనికి రాదు వేస్టేజ్ అనుకునే దాంట్లో కూడా జీరో వేస్టేజ్ లాగా మనం దీన్ని ఇలా వాడుకొని ఫ్లవర్స్ని, గార్నిష్ని, అలాగే కార్వింగ్ని కూడా తయారు చేసుకోవచ్చు. సో ట్రై చేస్తుంటే మీకు కూడా కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి.